ఇప్పుడు మనం కొంచెం సర్వైకల్ క్యాన్సర్ అసలు కాజెటివ్ ఏంటి, ఏం చేస్తారు, ఎలా చేసుకోవాలి, రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా వ్యాక్సినేషన్ హెచ్పివి వ్యాక్సిన్ అని మనం వింటూ ఉన్నాం. అసలు ఇది దేనికోసం ఇస్తాము అన్నది తెలుసుకుందాం. హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, రాజమండ్రి బ్రాంచ్. అసలు హెచ్పివి వైరస్ అనేది మనకి మోస్ట్లీ 16, 18, 6, 11 ఈ స్ట్రెయిన్స్ అనేవి సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేసేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీటిలో కూడాను 16 and 18 అనేది మోర్ పెథోజెనిక్ స్ట్రెయిన్స్ అనమాట. ఇది ఒక వైరస్. అసలు ఎందుకు వస్తుంది, ఎందువలన సర్వైకల్ క్యాన్సర్స్ అనేవి వస్తున్నాయి అంటే ఈ వైరస్ వలన. ఎవరిలో ఎక్కువగా ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని అంటే కనుక అర్లీ మ్యారేజ్ చేసుకుని సెక్షువల్ ఎక్స్పోజర్ అనేది ఇంటర్ కోర్స్ కానీ ఇటువంటి ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా ఉండే వాళ్ళలో, ప్రొలాంగ్డ్గా ఉండే వాళ్ళలో, చిన్న వయసులోనే మ్యారేజ్ అవుతుంది, ఆ ఇంటర్ కోర్స్ డ్యూరేషన్ అనేది కూడాను ఎక్కువ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పోజర్ వీళ్ళలో ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఎట్ ద సేమ్ టైం ఏదైనా ఇమ్యూనిటీ కాంప్రమైజ్డ్గా ఉన్న వాళ్ళల్లో, వాళ్ళ యొక్క బేసిక్ ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉన్న కండిషన్స్ ఉంటాయి వాళ్ళల్లోనూ, ఎక్కువ ఎస్టీడీస్ అసోసియేటెడ్గా ఏమైనా కనుక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్న వాళ్ళలోనూ, ఎట్ ద సేమ్ టైం మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అంటే డిఫరెంట్ ఎక్కువ మందితో కనుక సెక్షువల్లీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ అనేవాళ్ళు హైలీ ప్రోన్ అనమాట, హై రిస్క్ పేషెంట్స్. ఇకపోతే వీళ్ళకి ఏం చేసుకోవాలి అని అంటే కనుక మనకి ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది సర్వైకల్ స్క్రీనింగ్, పాప్స్మియర్ అని అంటాం. అంటే ఏంటి అని అంటే ఇది వెరీ సింపుల్ ప్రొసీజర్. మనము సర్విక్స్ని మనము పేషెంట్కి ఎగ్జామినేషన్, సాధారణంగా సింపుల్ ఎగ్జామినేషన్ ఓపీడీలోనే ఈజీగా అయిపోతుంది. ఒక చిన్న స్మియర్ అనేది తీయటం జరుగుతుంది సర్విక్స్ నుంచి. ఇప్పుడు మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్న హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది కూడాను యంగ్ చిల్డ్రన్, మెన్ ఆర్ పిల్లలు, బాయ్స్ అండ్ గర్ల్స్ కూడాను తీసుకుంటే వీళ్ళల్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ అనేది బాగా తక్కువగా ఉంటుంది. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ తీసుకోవచ్చు. విమెన్లో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఈ వ్యాక్సినేషన్ వలన కూడాను ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నది మనకు తెలిసిందే. ఫస్ట్ థింగ్ ఇస్ వ్యాక్సినేషన్, సెకండ్ థింగ్ ఇస్ స్క్రీనింగ్. ఒక్కసారి పాప్స్మియర్ చేయించుకున్నారు అని అంటే టైం రిప్రొడక్టివ్లీ యాక్టివ్ విమెన్ పోస్ట్ రిప్రొడక్షన్ తర్వాత కూడాను ఒక 35 years తర్వాత మీరు ఒక్క పాప్స్మియర్ చేయించుకుని ఒకవేళ నెగిటివ్ వచ్చింది, లేదు అని అంటే నార్మల్గా ఉంది మీ స్మియర్ అంటే మళ్ళీ 1 year తర్వాత ఇంకొక స్మియర్, అలాగ ఒక 2 to 3 years కాన్సిక్యూటివ్గా నార్మల్ ఉంది అంటే మళ్ళీ మీరు 3 yearsకి ఒక్కసారి ఈ సింపుల్ చెకప్ అండ్ పాప్స్మియర్ చేయించుకుంటే సరిపోతుంది. లేదు అని అంటే లిక్విడ్ బేస్డ్ సైటాలజీ అని ఉంటుంది. ఇది కూడాను చేసే విధానం మనకి పేషెంట్ రిలేటెడ్గా ఎలా చేస్తారు అంటే చేసే విధానం సేమ్ అయినప్పటికీ కూడా ఆ సెల్స్ని ఇంకాస్త బెటర్గా స్టడీ చేయటం అన్నది జరుగుతుంది. ఈ రెండు స్క్రీనింగ్ అనమాట. లేదు ఇలాగ ఎగ్జామినేషన్ చేశారు, కాల్పోస్కోపీ లాంటిది ఏదైనా అడ్వైస్ చేశారు అని అంటే అక్కడ చిన్న సర్వైకల్ బయాప్సీ ఏమైనా చేస్తే బయాప్సీ రిపోర్ట్ ఎలా వచ్చింది అన్నది కూడా చూసుకోవచ్చు. దాన్ని బట్టి కూడా మీకు నెక్స్ట్ ప్లాన్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా గనక ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, ముఖ్యంగా పోస్ట్ మెనోపాసల్ విమెన్ 35 years తర్వాత ఏదైనా కనుక వెజనల్ డిశ్చార్జ్ అబ్నార్మల్గా ఉన్నా, బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ ఉన్నా అంటే బ్లీడ్ అవుతుంది వెజనా నుంచి మీ పీరియడ్లో కాకుండా రెస్ట్ ఆఫ్ ద టైమ్స్, అటువంటి, లేదు వైట్ డిశ్చార్జ్ బాగా అధికంగా అవుతుంది, లేదు మీకు ఆల్రెడీ ఎస్టీడీస్ ఏమైనా ఎక్కువగా వస్తూ ఉన్నాయి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే వీళ్ళందరూ కూడాను జస్ట్ ఒక సింపుల్ గైనిక్ చెకప్ చేయించుకుని అసలు ఇటువంటి రిస్క్ ఉందా లేదా, ఇటువంటి లక్షణాలు ఉన్నాయా లేదా అని చెక్ చేయించుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.